హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక న్యూ అప్లికేషన్ అంటే కొత్తగా పెన్షన్ అప్లై చేయాలనుకున్న వారు ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వర్క్ ఫ్లో అంటే ఎవరు అప్లై చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది, అండ్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఎన్ని రకాల పెన్షన్స్ ఉన్నాయి, వాటికి ఏ డాక్యుమెంట్స్ కావాలో కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా అప్లికేషన్ వర్క్ ఫ్లో చూద్దాం. అంటే ఎవరి దగ్గర అప్లై చేస్తే ఏ ఆఫీసర్ దగ్గరికి అయితే అప్లికేషన్ వెళ్తుందో ముందుగా తెలుసుకుందాం. గ్రామ సచివాలయంలో అయితే డిజిటల్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు. ఆ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అయితే అప్లికేషన్ని నమోదు చేయించాలి. వార్డులో అయితే డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అని ఉంటారు. వారి దగ్గర ముందుగా అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేశాక నెక్స్ట్ లెవెల్లో వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంటారు. ఆ వెల్ఫేర్ ఆఫీసర్కి అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫార్వర్డ్ అయ్యాక ఆఫీసర్ గారు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అప్లికేషన్ అనేది ఇనెలిజిబుల్ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేసి ఇనెలిజిబుల్ అయితే అక్కడే రిజెక్ట్ చేసేసి ఎండార్స్మెంట్ అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ అప్లికేషన్ ఎలిజిబుల్ అయితే ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు. ఎంపీడీఓ గారు ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్ పీడీ అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ సెర్ప్ అంటే పెన్షన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. ఆ డిపార్ట్మెంట్కి అప్రూవల్ కోసం వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక శాంక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనము ఎన్ని టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయో చూద్దాం. పెన్షన్స్ మొత్తం అయితే ఇప్పుడు 12 పెన్షన్స్ ఉన్నాయి, అంటే 12 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. అందులో ముందుగా ఓఏపీ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అని కూడా అంటారు. విడో పెన్షన్ని వితంతు పెన్షన్ అని అంటారు, అంటే భర్త చనిపోయిన భార్యని వితంతువు అంటారు. డిసేబుల్డ్ అంటే వికలాంగులు, అంటే బాడీలో వాళ్ళకి ఏదో ఒక పార్ట్ సరిగా లేకపోతే వారిని డిసేబుల్డ్ అంటారు. అండ్ వీవర్స్ అంటే మామూలుగా చేనేత చేస్తుంటారు కదా, వాళ్ళని వీవర్స్ అంటారు. టాడీ ట్యాపర్స్ అంటే కళ్ళు గీత కార్మికులు అంటారు. అండ్ సింగిల్ ఉమెన్ అంటే భర్త వదిలేసిన భార్య కానీ లేదంటే పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళు ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఉండేవారిని సింగిల్ ఉమెన్ అంటారు. అండ్ ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేటోళ్ళని వీళ్ళని జాలర్లు అని కూడా అంటారు. ఆ టైప్ ఆఫ్ కేటగిరీని ఫిషర్మెన్ కేటగిరీ అంటారు. అండ్ థర్డ్ జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ అంటారు, అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ థర్డ్ జెండర్ ఉంటుంది కదా, వాళ్ళని ట్రాన్స్జెండర్ పెన్షన్ అంటారు. ట్రెడిషనల్ కాబ్లర్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది. అండ్ డప్పు ఆర్టిస్ట్ అంటే డప్పు కళాకారులు. డిఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పెన్షన్ అని ఉంటుంది. ఇది సమ్ టైప్స్ ఆఫ్ కేటగిరీ లైక్ పక్షవాతం అలాంటి కేసెస్లో ఇస్తారు. అండ్ సికేడిఓ అంటే కిడ్నీ డయాలసిస్ అనమాట, క్రానిక్ కిడ్నీ డయాలసిస్ అంటారు దానికి కూడా సమ్ టైప్ ఆఫ్ అమౌంట్ అయితే పెన్షన్గా వస్తుంది. సో ఇవి టోటల్ 12 టైప్స్ ఆఫ్ పెన్షన్స్. అండ్ వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లైక్ ఏజ్ క్రైటీరియా అన్ని తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ప్రతి అప్లికేషన్కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటుంది. అంటే పెన్షన్ శాంక్షన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ముందుగా వాళ్ళకి వ్యాలిడ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. ఆధార్ లేని వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి స్కోప్ లేదు. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 10,000 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ రూరల్ అయితే 10,000, అర్బన్లో అయితే 12,000 అయితే ఉండాలి. అండ్ ల్యాండ్ అనేది 3 ఎకరాలు వెట్ ల్యాండ్ అయితే 3 ఎకరాలు, లేదంటే 10 ఎకరాలు డ్రై ల్యాండ్, లేదంటే 2 కలిపి 10 ఎకరాలు అయితే ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే పెన్షన్ అనేది శాంక్షన్ అవ్వదు. తర్వాత 4-వీలర్ అనేది ఆ ఫ్యామిలీలో అసలు ఉండకూడదు. ఒకవేళ ఎల్లో బోర్డ్ అంటే ట్యాక్సీ అయితే ఉండొచ్చు, అలాంటి కేసెస్లో అయితే ఎక్సెప్షన్. అండ్ ఆ ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండకూడదు. తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్లు, అంటే 6 నెలలకి యావరేజ్గా 300 యూనిట్ల కంటే తక్కువ ఉండొచ్చు. అండ్ ఆ ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అయితే ఉండకూడదు. మున్సిపల్ ఏరియాలో 1000 స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ స్థలం అయితే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. అండ్ సెకండ్ పెన్షన్ అనేది ఒక ఫ్యామిలీలో డిసేబుల్డ్ పర్సన్ అయితే మాత్రమే వస్తుంది. అంటే సపోజ్ ఒక ఫ్యామిలీలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుందంటే ఇంకొక పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఆ పెన్షన్ అనేది వికలాంగుల పెన్షన్ అయితేనే సెకండ్ పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనము పెన్షన్ వైజ్గా అంటే ఉన్న ఈ 12 పెన్షన్స్లో కేటగిరీ వైజ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, దాని రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. ముందుగా ఓఏపీలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చి జనరల్గా 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి కావాల్సింది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకో కేటగిరీ వచ్చేసి ఎస్టీ వారికి, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న వారికి, వాళ్ళకైతే ఒక ఏజ్ ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది. వారికి 50 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. జనరల్గా అయితే 60 ఇయర్స్ ఉండొచ్చు, కానీ ఈ క్యాస్ట్ వారికి మాత్రం 50 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అలాంటి క్యాస్ట్ వారు ఖచ్చితంగా నేటివిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మన కుల ధృవీకరణ పత్రం ఉంది కదా, ఆ పత్రం అయితే మ్యాండేటరీ డాక్యుమెంట్గా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పెన్షన్ వచ్చేసి విడో పెన్షన్లో
ఇది ఓన్లీ స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. భర్త చనిపోయిన భార్యలకు మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. అండ్ దీనికి 18 ఏళ్ళు మినిమం ఏజ్ అనమాట. అంటే ఎందుకంటే లీగల్ ఏజ్ అనేది మ్యారేజ్కి 18 ఏళ్ళు కాబట్టి. దీని సపోర్టింగ్ డాక్యుమెంట్ వచ్చేసి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, అంటే చనిపోయిన యొక్క భర్త సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పెన్షన్ వచ్చేసి డిసేబుల్డ్ పెన్షన్. డిసేబుల్డ్ పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్. వీళ్ళు డిసేబుల్డ్ అని చెప్పి సర్టిఫై చేసేది కొన్ని హాస్పిటల్స్ అయితే ఉంటాయి, సదరం సర్టిఫికేట్ అంటారు. ఆ సదరం క్యాంప్ అనేది జరుగుతుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఆ సర్టిఫికేట్ అనేది పర్సంటేజ్ అనేది 40% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఆ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. టెంపరీ అయితే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి వీవర్స్ అండ్ టాడీ టాపర్స్ అనేది ఈ రెండు స్పెషల్ టైప్ ఆఫ్ కేటగిరీ పెన్షన్స్. దీంట్లో కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అయితే 50 years వరకు ఉంటుంది. అండ్ ఈ రెండింటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే పర్టికులర్ వీవర్స్ అయితే డిపార్ట్మెంట్ అండ్ టాడీ టాపర్స్ అయితే దానికి సంబంధించిన ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళు తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ని మనం మ్యాండేటరీ డాక్యుమెంట్గా అప్లోడ్ చేయాలి. అండ్ సింగిల్ ఉమెన్ కేటగిరీలో 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ముందుగా అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్. అన్మ్యారీడ్ అంటే అసలు పెళ్లి కానివారు. అలాంటి కేసు అయితే రూరల్లో 30 years కంటే ఎక్కువ ఉన్న వారికి ఈ పెన్షన్ వర్తిస్తుంది. అర్బన్లో అయితే 35 ఉండాలి. సపోజ్ మ్యారీడ్ అయితే, అంటే మ్యారీడ్ అయి భర్త వదిలేస్తారు కదా, అలాంటి కేసులో 35 years కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఈ రెండు కేసెస్లో తహసీల్దార్ గారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, సింగిల్ ఉమెన్ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ని అయితే తహసీల్దార్ గారి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్రాన్స్జెండర్ కేటగిరీ. ట్రాన్స్జెండర్ కేటగిరీలో 18 years అబోవ్ ఉన్న వారికి డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. డాక్టర్ సర్టిఫై చేస్తారనమాట. వీళ్ళు థర్డ్ జెండర్ సంబంధించిన వారిని, వారికైతే ఈ పెన్షన్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ సర్టిఫికేట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫిషర్మ్యాన్ అప్లికేషన్ అనేది 50 years ఏజ్ క్రైటీరియా ఉంటుంది ఎలిజిబిలిటీకి. అండ్ వారికి కూడా డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ తేవాలి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి డయాలసిస్ పెన్షన్స్. అంటే ఏమన్నా కిడ్నీకి సంబంధించిన ఏదైనా డయాలసిస్ చేయించుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళు డయాలసిస్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఈ పెన్షన్ అయితే వస్తుంది. సమ్ 10,000 అలా ఆ రేంజ్లో అయితే పెన్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి డిఎంహెచ్ఓలో పక్షవాతం అలాంటి వాటికైతే ఈ పెన్షన్ వర్తిస్తుంది. దీనికి కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి అప్లై చేసుకోవాలి. అండ్ డప్పు కళాకారులు అండ్ ట్రెడిషనల్ కాబ్లర్, ఈ 2 కేటగిరీస్ అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అప్లై చేయాలి. అండ్ దీనికి ఏజ్ రిక్వైర్మెంట్ అయితే డప్పు ఆర్టిస్ట్కి 50 years మినిమం ఏజ్ ఉంటుంది. అండ్ ట్రెడిషనల్ కాబ్లర్కి మినిమం ఏజ్ వచ్చేసి 40 years ఉంటుంది. సో ఇవి మెయిన్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ చూడండి, మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మెయిన్లీ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఒకటి కావాలి. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త అప్లికేషన్ ప్రకారం అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా జిరాక్స్ కాపీ అటాచ్ చేయండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, తహసీల్దార్ ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే నేను చెప్పాను కదా ఇక్కడ ఏ పెన్షన్కి ఏ డాక్యుమెంట్ అయితే సపోర్టింగ్గా, లైక్ ఈ పెన్షన్ మాకు రావాలని ఆ సర్టిఫికేట్ అయితే మనము వారికి దాంతోపాటు జత చేసి ఇవ్వాలి. సో అప్లికేషన్ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డిజిటల్ అసిస్టెంట్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న డేటా ప్రకారం మొత్తం అయితే వాళ్ళ వాలంటీర్ ఎవరు, వాళ్ళ క్లస్టర్ ఏంటి కంప్లీట్గా అయితే వస్తుంది. వచ్చాక వ్యాలిడేషన్ చేశాక ఏజ్ డాక్యుమెంట్కి ఆధార్ కార్డ్ కానీ స్టడీ ఆర్ పర్సనల్ సర్టిఫికేట్ ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ ఏదో ఒకటి స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక డాక్యుమెంట్ స్కీమ్ సెలెక్షన్ డాక్యుమెంట్, అంటే ఏ పెన్షన్కి రావాలి, వాళ్ళకి ఏ పెన్షన్ రావాలన్న దానికి నేను ఇందాక చూపించినట్లు భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్, అట్లా ప్రతి ఒక్క స్కీమ్కి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ఈ అప్లికేషన్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్కి వెళ్తుంది. సో నేను చూపిస్తాను వర్క్లో. చూడండి, ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ అప్లై చేశాక వెల్ఫేర్ అసిస్టెంట్కి ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఫీల్డ్ వెరిఫికేషన్లో సాటిస్ఫై అయితే ఎలిజిబుల్ అవుతుంది, లేదంటే ఇన్ఎలిజిబుల్ అవుతుంది. సో ఇలా అయితే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. దీని ఎస్ఎల్ఏ వచ్చేసి 10 days, అంటే అప్లై చేసిన 10 రోజులలో పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. సపోజ్ మనం ఇప్పుడు 19th లోపు అయితే అప్లై చేస్తే నెక్స్ట్ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ ఫస్ట్కి అయితే పెన్షన్ అనేది అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనము September 19th లోపు పెన్షన్ అప్లై చేస్తే November 1st అయితే మనం పెన్షన్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ.